కథానాయకుడు సుమంత్, కథానాయిక మృణాల్ ఠాగూర్ డేటింగ్‌లో ఉన్నారని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. వీరిద్దరి ఫోటో చూసిన వారు కూడా అది నిజమేనని నమ్మారు. దీనిపై నెటిజన్లు చర్చ పెట్టుకున్నారు. దీనిపై మౌనంగా ఉన్న సుమంత్ ఎట్టకేలకు దీనిపై స్పష్టతనిచ్చారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మృణాల్ ఠాగూర్‌తో తనకెటువంటి వ్యక్తిగత సంబంధం లేదని, సీతారామం సినిమాలో ఇద్దరం కలిసి చేశామని, ఆ సమయంలో ఇద్దరం తీసుకున్న ఫోటో అది అని చెప్పారు. సీతారామం షూటింగ్ సమయంలో తీసిన ఫోటోను ఇప్పుడు వైరల్ చేస్తూ వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటున్నారని, ప్రమోషన్‌లో భాగంగా ఆ ఫోటో తీశారని, వాస్తవానికి ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత తాను ఇంతవరకు మృణాల్‌తో కనీసం టచ్‌లో కూడా లేనని, ఇంతవరకు మాట్లాడలేదన్నారు. అటువంటప్పుడు ఇటువంటి వార్తలన్నీ ఎలా పుట్టుకొస్తాయన్నారు. తన జీవితంలో వివాహానికి తావు లేదని, ఆ ఆలోచన కూడా తనకు లేదన్నారు. సినిమాలు చూడడం, జిమ్‌కు వెళ్లడం, స్పోర్ట్స్ ఆడటంతో తన జీవితం సరిపోతుందన్నారు. ప్రస్తుతం 'అనగనగా' అనే కొత్త సినిమా ప్రమోషన్‌లో సుమంత్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూను పరిశీలిస్తే జీవితాంతం ఒంటరిగా ఉండాలనే నిర్ణయాన్ని సుమంత్ తీసుకున్నట్లు అర్థమవుతుంది. కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత సుమంత్ ఇంతవరకు పెళ్లి ఆలోచన చేయలేదు. నాగార్జున బలవంతం చేస్తున్నప్పటికీ సుమంత్ మాత్రం ససేమిరా అంటున్నాడు. అఖిల్ వివాహం కూడా అయిపోయిన తరువాత సుమంత్‌కు పెళ్లి చేయాలనే యోచనలో నాగున్నాడు. అయితే సుమంత్ చెప్పిన మాటల ప్రకారం అతను జీవితంలో పెళ్లికి దూరం అవుతున్నట్లుగా ఉన్నాయి. మరి అక్కినేని కుటుంబ సభ్యులు ఏం చేస్తారో చూడాలి. నాగ చైతన్యకు శోభితాతో వివాహం జరిగింది. ఆ తరువాత అఖిల్‌కు జైనబ్ డబ్జీతో నిశ్చితార్థం జరిగింది. సుమంత్ సోదరికి కూడా వివాహం చేయాలని నాగార్జున ప్రయత్నిస్తున్నారు.